అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు కదా, జబర్దస్త్ ఉన్నారు కదా. నాకు తెలుసు అండి, ఈటీవీ అభిరుచి ఉంది కదా, బోలెడని ఆరోగ్యకరమైన వంటలని మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. మరి ఈటీవీ అభిరుచిలో వచ్చే డిజైనర్ డిష్ అని ఒక షో ఉంటుంది. ఆ షో మీ అందరికీ బాగా ఇష్టం కదా. ఆ షో కోసం మీరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసా, అందుకే నేను మీకోసం వచ్చేసాను మీ ముందుకి. అందుకే మీ అందరికీ పలికేస్తున్నాను డిజైనర్ డిష్. అవెంతో వాహ్వా రుచులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఎప్పుడు ఏదో కొత్త రెసిపీ తీసుకొస్తూ ఉంటాను. ఇవాళ ఏం తీసుకొచ్చానంటే మీకోసం ఇవాళ నేను చికెన్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. అది ఏమిటంటే మీకు బాగా నచ్చేస్తుంది. ఇది ఒక స్నాక్ ఐటమ్ అండ్ అలాగే స్టార్టర్. వేడి వేడి సూప్ పక్కన ఉన్నప్పుడు పక్కనే ఇది తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. సాయంకాల వేళ అలా ఎంజాయ్ చేస్తూ దీన్ని తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. గీత, నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, నోరు ఊరుతుంది, తొందరగా పేరు చెప్పు అనబోతున్నారు కదా. చెప్పేస్తున్నా, నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను చికెన్తో స్పెషల్గా చికెన్ స్పైసీ వింగ్స్. మరి చికెన్ స్పైసీ వింగ్స్ తయారు చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేయండి. చికెన్ స్పైసీ వింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, కోడిగుడ్డు. సో చికెన్ స్పైసీ వింగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేశారు కదా. మరి దీని తయారీ విధానం నేను చేయను, మీరు చేసి చూపించండి. సీరియస్లీ మీరు చేసి చూపించండి. అంటే ఇంట్లో చేసి మీ వాళ్ళందరికీ చూపించండి. ఇక్కడ నేను చేస్తానన్నమాట మీకోసం. చేస్తారు కదా నా కోసం, నేను కూడా మీ ఇంటికి వచ్చి టేస్ట్ చేస్తాను. అందుకనే వెల్, ముందుగా ఒక బౌల్ తీసేసుకుందాం. చాలా ఈజీ, చాలా తొందరగా. మీరు తొందరగా చేసేసి బయటకు అర్జెంటుగా వెళ్ళాలనుకుంటున్నా కూడా ఇది చేసేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత క్విక్గా అయిపోతుంది. అయితే ముందుగా దీంట్లో ఏం వేసుకుందామంటే చికెన్ వింగ్స్. ఎస్. సో చక్కగా స్కిన్ తీసేసి శుభ్రపరిచి పసుపు వేసి ఆనియన్ వాటర్ వేసి. ఆనియన్ వాటర్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? చెప్పాను, నేను మీకు చెప్పే ఉంటాను ఇన్ని ఎపిసోడ్లో. అయితే ఇవాళ కూడా చెప్తాను ఏమిటంటే, ఇలా మనం చాలా నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం. ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్ ఇలా చాలా చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఆ వాసనతో. తినడం ఇష్టమే, చేయడమే కష్టం. కానీ ఈజీగా ఆ స్మెల్ రాకుండా మీరు ఇంట్లో చేసినప్పుడు ఉండాలి అంటే మీరు ఎలాగో ఉల్లిపాయలు కోస్తారు కూర కోసం. ఆ పైన తొక్కలన్నీ ఉంటాయి కదా, వేస్ట్గా డస్ట్బిన్లో వేయడం ఎందుకు, కొన్ని నీళ్ళల్లో వేయండి. ఆ నీళ్ళల్లోంచి ఆ చెత్త తీసేయండి. తీసేసిన తర్వాత ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనం ఏదైతే ఏ నాన్ వెజ్ అయితే తీసుకుంటున్నారో మీరు, చికెన్ కానీ మటన్ కానీ, దాంట్లో వేసి కాసేపు ఉంచి తర్వాత మీరు బయటకు తీసుకున్నారు అనుకోండి, ఈ స్మెల్, నీసు వాసన అంటాం కదా, అదంతా పోతుంది అనమాట. చూసారా, నాకు బేసిక్గా ఇష్టం లేదు కాబట్టి నేను ఇలా ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను, ఫలించేస్తూ ఉంటాయి. సో ఈ చికెన్ వింగ్స్ని చక్కగా శుభ్రం చేసి తీసుకున్నాను. వీటిని ఇందులో వేసుకుంటున్నాను. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలో అన్ని. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత, పసుపు ఒక పావు టీ స్పూన్, నిమ్మరసం. ఆ సీడ్స్ ఉంటే ఏంటంటే చేదొస్తూ ఉంటుంది, అందుకే ఆ సీడ్స్ తీసేయాలి. ఇలా నిమ్మరసం కొంచెం కలుపుకుందాం. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మామూలుగా కాసేపు మీరు ఇలా ఉంచేసారు అనుకోండి వీటిని, ఈ వింగ్స్కి అంటే దీంట్లో ఉంటాయి కదా బోన్స్, అదంతా ఉంటుంది కదా, దాంట్లోకి కాస్త మనకి ఆ ఉప్పు, ఆ పులుపు తగిలితే బాగుంటుంది. అందుకని కొంచెం సేపు ఉంచేస్తే బాగుంటుంది, బట్ టైంని బట్టి. నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్, అలాగే చాట్ మసాలా ఒక టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, సోయా సాస్. ఇది ఎక్కువ వేస్తే ఇంకేం లేదు, అసలు మీరు ఏం తింటున్నారో కూడా అర్థం కాదు. అలా ఆ ఘాటు దాంట్లో అదొక రకమైన టేస్ట్ ఉంటుంది మనకి సోయా సాస్. కొంచెం ఒక పావు టీ స్పూన్ చిల్లీ సాస్. దీంట్లో చిల్లీస్ వేసాము అయినా కూడా పైనుంచి మనం చిల్లీ సాస్ వేసుకుందాం.
ఇది మనం కావాల్సినంత వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇది బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఎగ్ని నేను ఆల్రెడీ చక్కగా బీట్ చేసి తీసుకొచ్చాను. సో ఈ ఎగ్ బీట్ని మనం దీంట్లో కావాల్సినంత వేసుకోవాలి. ఓకే, ఒక 4 to 5 స్పూన్స్. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం కార్న్ ఫ్లోర్ తగినంత. మనం ఎగ్ వేసాం కదా, సో అదంతా బైండింగ్కి పట్టుకోవాలి కాబట్టి మనం దీంట్లో ఇలా మనకి కావాల్సినంత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. చూసారా, చికెన్ నిజంగా అసలు చైనీస్ వచ్చిన తర్వాత, అంటే మనకి చైనీస్ డిషెస్ తినడం అలవాటు పడ్డాక, ఇక్కడ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఎన్ని చేయొచ్చు అంటే చికెన్తో లాట్స్ ఆఫ్ వెరైటీస్. అసలు చికెన్తో చేసినన్ని మనం స్నాక్ ఐటమ్స్ ఇంకా దీంట్లో చేయలేమేమో సీరియస్లీ. వేరే ఏ నాన్ వెజ్ ఐటమ్తో కూడా మనం చేయలేము, ఓన్లీ చికెన్లో మాత్రమే చేయగలుగుతాం. ఈవెన్ తో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చికెన్ ఇష్టం ఉన్నంత వేరేది ఇష్టం ఉండదు నాన్ వెజ్లో. సో ఎప్పుడు రెగ్యులర్గా కూర వేపుడు ఇలాంటివి కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకున్నాం కదా, మరి దీన్ని మనం కుక్ చేయాలి కదా. కుక్ చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లోకి ఈ వింగ్స్ని తీసేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయాయి, అంటే అవెన్లో వెళ్ళడానికి రెడీ అయిపోయాయి, నోట్లోకి వెళ్ళడానికి కాదు. అయితే దీన్ని 190 degreesలో ఒక 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. మరి అవెన్ దగ్గరికి వెళ్దామా ఆలస్యం చేయకుండా? సో ఈ ట్రేని, అవెన్ ట్రేని నేను దీంట్లో పెట్టేస్తున్నాను అండ్ క్లోజ్ చేసేసాను. ఒక 15 minutes 190 degreesలో నేను దీన్ని సెట్ చేస్తున్నాను. ఓకే, రెడీ అయిపోయింది. ఎంత ఆనందంగా ఉన్నాను కదా నేనైతే. సీరియస్లీ ఈ సమయంలో నేను ఆనందపడుతూ ఉంటాను అనమాట, ఎప్పుడైతే డిష్ రెడీ అయిపోతుందో అప్పుడు. సో 15 minutes అయిపోయింది కాబట్టి చక్కగా రెడీ అయిపోయి మన చికెన్ స్పైసీ వింగ్స్ అవెన్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. వావ్, ఈ కోడి నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తూ ఉంటుంది నాకు మనసులో. అండ్ స్పెషల్లీ స్నాకీ ఐటమ్స్ కదా, స్నాక్స్ అనగానే నోరు ఊరిపోతూ ఉంటుంది. పైగా ఏమిటో చిన్నప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ తినడం అలవాటు అయిపోయి అప్పటి నుంచి స్నాక్స్ అనేది పడిపోతుంది. మంచి టేస్టీ స్నాక్స్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ చికెన్తో చేసిన స్నాక్స్ అంటే వెల్. సో ఇప్పుడు మరి నేను ఇక్కడ చక్కగా ఆనియన్స్తో డిజైన్ చేసి నాకు ఇష్టమైన టమాటో కెచప్ని దీంట్లో ఉంచాను. మరి దీంట్లోకి తీసేసుకుందాం ఈ టేస్టీ టేస్ట్ చేయకముందు టేస్టీ అనొద్దు కదా, ఈ వేడి చికెన్ స్పైసీ వింగ్స్ని. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇంత ఆనందం దొరుకుతుందా చెప్పండి. అంటే చాలామంది అనుకుంటారు మరి తినడానికే బ్రతుకుతామా అని. తిండి చాలా ఇంపార్టెంట్ అండి, అందులోనూ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మరి మీ అందరి కోసం టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ చేస్తాను కాబట్టి చికెన్ వింగ్ తినేస్తానే. సో ఈ చికెన్ వింగ్ని ఇలా టమాటో కెచప్లో డిప్ చేసి ఇప్పుడు దీన్ని వన్ మోర్ టైమా వావ్, ఇది స్వర్గం అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని ఏదో చెప్తారు కానీ ఇలా
కరెక్ట్ గా ఉప్పు కారాలు పడ్డ కోడిని ఇలా పిక్కుని తింటుంటే ఉంటుంది స్వర్గం అనేది. సూపర్ గా ఉందండి, వెరీ టేస్టీ. నా ఎక్స్ప్రెషన్ తో మీకు అర్థమైపోయింది కదా ఇది ఎంత టేస్టీగా ఉందో. అర్థమైందా లేకపోతే మొత్తం తిని చూపించమంటారా? సర్లేండి, మీరు కూడా ఇంట్లో చేసి పెట్టాలి కదా. ఇంత టేస్టీ చికెన్ స్పైసీ వింగ్స్ ని మీరు అస్సలు మిస్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ చికెన్ స్పైసీ వింగ్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. చికెన్ స్పైసీ వింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, కోడిగుడ్డు. చికెన్ స్పైసీ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, ఉప్పు, పసుపు, నిమ్మరసం, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె వేసి అలా తయారైన చికెన్ వింగ్స్ ని అవెన్ ట్రేలోకి తీసుకోవాలి. ఈ ట్రేను అవెన్ లో ఉంచి 190 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు కుక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయిన చికెన్ స్పైసీ వింగ్స్ రెడీ అయిపోతాయి. దీన్ని ఆల్రెడీ ప్లేటింగ్ చేసిన ప్లేట్ లోనికి తీసుకొని టమాటా కెచప్ తో సర్వ్ చేయాలి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ స్పైసీ వింగ్స్ తినడానికి రెడీ. చూసారా, ఎండ్ చేయాలనిపించట్లేదు. ఉన్నాయన్ని మొత్తం అన్ని దాన్ని బెండ్ తీయాలనిపిస్తుంది, అంటే తినాలనిపిస్తుందండి. నేను తినే పనిలో ఉంటాను, మీరు చేసే పనిలో ఉండండి. మరి మీ టైం ఎక్కువ తీసుకోను. అయిపోయిందిగా, ఒక మంచి టేస్టీ రెసిపీని మీకు అందించేసానుగా. నా పని అయితే అయిపోయిందమ్మా, మరి మీ పనే స్టార్ట్ అవుతుంది. మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మిమ్మల్ని అందరినీ మైమర్పించే వంటలతో మీ ముందు ఉంటుంది మీ డిజైనర్ డిష్ అవెన్తో వాహ్ రుచులు. అంతవరకు చూస్తూ ఉండండి ఈ టీవీ అభిరుచిని. మీ హెల్త్ పెంచుకుంటూ ఉండండి, ఎంటర్టైన్ అవుతూ ఉండండి. మరి నేను అప్పటి వరకు చెప్పేస్తున్నాను మీ అందరికీ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. అవెన్తో వాహ్ రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/etvabhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్.